నమశివాయ జై శ్రీరామ్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైజాగ్ ఆర్కే బీచ్ నందు ఒక యజ్ఞ మండపం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యజ్ఞ మండపం తెల్లవారులు కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి నెయ్యితోనైతే ఆ యొక్క యజ్ఞంలో వేసి అభిషేకం చేయడం జరుగుతుందండి. చాలా అద్భుతం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వైజాగ్ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ శివలింగాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం సుదీర్ఘ తీరాల నుండి లక్షల సంఖ్యలో భక్తులైతే రావడం జరుగుతుంటుంది. ఒకవైపు సముద్రం, మరోవైపు శివలింగం చుట్టూ ఉన్న జన సముద్రం. మహా అద్భుతం. ఈ చక్కని దృశ్యాన్ని చూడాలంటే నిజంగా కన్నుల పండగగా జరుగుతుంటుంది. మహాశివరాత్రి సంబరాలు వైజాగ్లో నిజంగా చాలా అద్భుతం. పెద్ద స్టేజు, భారతీయ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు. శివరాత్రి పర్వదినాన బీచ్లో ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువు చాలా అద్భుతం అండి. బొమ్మల్ని మనం కూడా కొనుక్కోవచ్చు. నిజంగా ఎంత అంటే మన చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి. బొమ్మలు చాలా బేసిక్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళను, వందల మందితో వెళ్తాను. నన్ను ఒక్కడిని పిలిస్తే 100 మందిని పిలిచినట్టే. సో బీచ్లోని రాజస్థాన్ వంటి తెచ్చారు ఫ్రెండ్స్. నేను యూట్యూబర్ అని చెప్పాను, ఫ్రీగా ఎక్కిస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎవరికైనా ఒకటే రూల్ అట, 100 రూపాయలు ఇస్తే కానీ ఎక్కించనన్నారు. షెకిలిస్తున్న గుర్రం ఎక్కుదామని చూస్తే 50 రూపాయలు అడిగాడు. ఆలోచిస్తున్నాను బ్రదర్. ఇంకా అద్భుతమైనటువంటి సాంస్కృతిక నృత్య కళాకారులు రావడం నిజంగా వైజాగ్ నిజంగా అద్భుతం. ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు పర్స్ మర్చిపోయారు కనుక ఆ పర్స్ నిండా డబ్బులు పెట్టుకొని వెళ్తే హ్యాపీగా ఎంజాయ్గా ఇవన్నీ తినుకుంటూ అలా చక్కగా కార్యక్రమాలన్నీ చూసుకొని రావచ్చు. మరైతే మంచి మంచి మురి మిక్చర్లు అబ్బా అన్నీ ఉంటాయి అక్కడ. దొరకని వేట ఉండదు, తినడానికి మొత్తం అన్నీ దొరుకుతాయి. తెల్లవార్లు ఈ కొట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మరైతే జోబీ నిండా డబ్బులు పట్టుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. చిట్టి పిల్లలు, బొమ్మలు, కార్లు, చిట్టి చిట్టి పిల్లలు, రంగులు, రాట్నములు, చిట్టి చిట్టి పిల్లలు. మరి మన ఊర్లో తీర్థం అయితే కనుక 10 గంటలకు కట్టేస్తారు. ఇక్కడ తీర్థం కట్టడం ఉండదు, తెల్లవారులు కొనసాగుడే. చిన్నపిల్లలు చూడండి ఇసుకలో ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో. గుర్తుకొస్తున్నాయా చిన్నప్పటి రోజులు? శివరాత్రి వైజాగ్ ఉత్సవాలండి. మరి తెలుసు కదండి, చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. మరి ఉత్సవాలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి. మరి ప్లీజ్ అండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అర్థమైంది. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ చిన్న ఛానల్ కదండి, మీరు అందరూ పుష్ చేశారనుకోండి ముందుకెళ్ళిపోతుంటానండి. మరి